కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దొండికల్లోని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఉధృత వాతావరణం నెలకొంది. భీమ్ ఆర్మీ స్టూడెంట్ ఫెడరేషన్, ఎస్ఎఫ్ఐ, బీఎస్యూ, ఓయూ, జేఏసీ వివిధ విద్యార్థి సంఘాలు విద్యార్థులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఎంఎల్ఆర్ కాలేజ్ యాజమాన్యం విద్యార్థులకు సీట్లు ఇస్తామని చెప్పి లక్షల రూపాయలు వసూలు చేసి ఇప్పుడు మోసం చేసిందని ధర్నా నిర్వహించారు. వెంటనే మర్రి రాజశేఖర రెడ్డి స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాలేజ్ గేట్ దూకేందుకు ప్రయత్నించిన విద్యార్థి సంఘాలకు కాలేజ్ సిబ్బందికి కొద్దిసేపు తోపులాట జరిగింది. విద్యార్థులకు సీట్లు లేవని చెప్పడం మరి రాజశేఖర రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి. మరి రాజశేఖర రెడ్డిని వెంటనే దాదాగారి ప్రిన్సిపాల్ వెంటనే దాదాగారి ప్రిన్సిపాల్ వెంటనే దాదాగారి ప్రిన్సిపాల్ వెంటనే మరి రాజశేఖర రెడ్డికి వెంటనే సిగ్గు 14 లక్షల రూపాయల డొనేషన్లు వసూలు చేయని విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వకపోవడం సిగ్గు 14 లక్షల రూపాయల డొనేషన్లు వసూలు చేసి విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వకపోవడం అరెస్ట్ చేయాలి. మరి రాజశేఖర రెడ్డిని వెంటనే న్యాయం చేయాలి. విద్యార్థులకు వెంటనే నేను ఉస్మాన్ యూనివర్సిటీ పరిశోధన విద్యార్థిని, అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని. ఈ రోజు మర్రి లక్ష్మారెడ్డి క్యాంపస్ 1, క్యాంపస్ 2, అదేవిధంగా ఐఏఆర్ఈ కళాశాల యాజమాన్యం ఏదైతే మర్రి రాజశేఖర రెడ్డి ఈ మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నారో వారి 3 కళాశాలల్లో మొత్తంగా బి కేటగిరీ నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఇలా ఉన్నత విద్యా మండలి అదేవిధంగా ఏఐసిటి నిబంధనలకు వ్యతిరేకంగా ఇలా విద్యార్థుల దగ్గర నుంచి లక్షల రూపాయలు 14 లక్షల రూపాయలు ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి వీళ్ళకి ఉన్నటువంటి ఇంటెక్ మించి 200 మంది విద్యార్థుల దగ్గర ఇలా యాజమాన్య బి కేటగిరీ సీట్ల కింద ఒక్కొక్క దగ్గర 14 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఇలా కళాశాలకు ఈ 3 కళాశాలలకు వీళ్ళ ఇంటెక్ మించి తీసుకుని ఇలా వాళ్ళకు సీట్లు పెరగని పక్షంలో ఇలా విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ ఇలా మీ డబ్బులు మీరు 12 లక్షలు 14 లక్షలు మీరు తీసుకుపోండి, ఇలా మా కాలేజీలో సీట్లు లేవని చెప్తా ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో ఇలా 3rd ఫేజ్ రేపటితో పూర్తి కాబడుతా ఉంది. మరి ఈ 3rd ఫేజ్ పూర్తి కాబడుతున్న సమయంలో మరి ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కళాశాలలో ఒక్కొక్కరి దగ్గర 14 లక్షల రూపాయలు డొనేషన్లు తీసుకుని కోట్ల రూపాయలు దండుకుని ఇలా పారిపోయినటువంటి మర్రి రాజశేఖర రెడ్డి ఇలా విద్యార్థులకు తల్లిదండ్రులకు ఎట్లా న్యాయం చేస్తారు? ఇలా కళాశాల విద్యా యాజమాన్యం గానీ ఇక్కడ ఉన్నటువంటి బాధిత గల కళాశాల ప్రిన్సిపాల్ గానీ ఇలా మాట్లాడకుండా సమాధానం చెప్పకుండా ఇలా పారిపోయి ఈ కళాశాల యాజమాన్యం రౌడీలను పెట్టుకుని ఇలా బౌన్సర్లను పెట్టుకుని ఇలా విద్యార్థి నాయకులను తల్లిదండ్రులను బెదిరిస్తా ఉంది. ఈరోజు ఐఏఆర్ఈ ఎంఎల్ఆర్టీ ఇంజనీరింగ్ కళాశాలలో వాళ్ళ ఇంటెక్ కంటే ఎక్కువ సీట్లని బి కేటగిరీ నోటిఫికేషన్ రాకముందే తీసుకున్నారు. ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి 14 లక్షల నుంచి 16 లక్షలు తీసుకుని 200 కోట్ల రూపాయలు అధికంగా డబ్బులు తీసుకుని తీరా సీట్లు విద్యార్థులకు పొందే సమయానికి మా దగ్గర సీట్లు వేరే కాలేజీలో చేరని చెప్పి చెప్తా ఉన్నారు. డబ్బులు ఇవ్వట్లేదు, తల్లిదండ్రులు సీటు కావాలని ఆందోళన చేస్తూ ఉంటే బౌన్సర్లను రౌడీ షెడ్యూల్ పెట్టుకుని బెదిరిస్తా ఉన్నారు. ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇంత అవినీతి చేసినటువంటి ఇంత తల్లిదండ్రులు మోసం చేసినటువంటి రాజశేఖర రెడ్డి తక్షణమే సమాధానం చెప్పి విద్యార్థులకు న్యాయం
చేయాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాము. లేకపోతే రాష్ట్ర తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు ఎంఎల్ఆర్ఐటి కాలేజీ, ఐఏఆర్ఏ కాలేజీ బి కేటగిరీ నోటిఫికేషన్ ఇవ్వకుండానే లక్షల రూపాయలు విద్యార్థుల దగ్గర నుంచి సీట్లు ఇస్తామని వసూళ్లకు పాల్పడి చివరి కౌన్సిలింగ్ వచ్చిన సందర్భంలో సీట్లు ఇవ్వకుండా వాళ్ళను బెదిరించి డబ్బులు ఇచ్చి పంపించేటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులకు తీవ్రమైనటువంటి అన్యాయం ఈ ఎమ్మెల్యేఆర్ఐటి చైర్మన్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి వ్యవహరిస్తుండో, గుండాయిజం చేస్తుండో. ఇక్కడ విద్యార్థులకు న్యాయం చేయాలని మేము విద్యార్థి సంఘాలుగా అడుగుతుంటే మా మీద బౌన్సర్లను పెట్టుకుని, పోలీసులను పెట్టుకుని మా మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక రాజ్యాంగబద్దమైనటువంటి ఎమ్మెల్యేగా ఉండి ఈ విద్యార్థులకు పేరు అక్రమ డొనేషన్లకు పాల్పడమే కాకుండా విద్యార్థులకు న్యాయం చేయని అడిగితే మా మీద దాడి చేసేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. కాబట్టి తక్షణమే ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి విద్యార్థులందరికీ న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ స్పందించి ఈరోజు ఐఏఆర్ఈ ఎమ్మెల్యేఆర్టీ యజమాన్యాలలో ఇంటేక్ మించి ఎక్కువగా ఇంజనీరింగ్ అడ్మిషన్ల పేరు మీద లక్షల రూపాయలు డొనేషన్లు కలెక్ట్ చేసి ఈరోజు వారికి అడ్మిషన్లు కేటాయించకుండా వాళ్ళు ఇష్టారీత్యంగా బెదిరిస్తూ విద్యార్థి తల్లిదండ్రులను బెదిరిస్తూ మీరు కనుక ఈ పైసలు మీ పైసలు మీరు తీసుకోకపోతే మీకు పైసలు ఇవ్వము, ఏం చేసుకుంటారో చేసుకోరని మాట్లాడుతూ, దానితో పాటు మీరు ఒకవేళ మీరు ఏ కాలేజీ కూడా అడ్మిషన్ రాకుండా చేశామని చెప్పి బెదిరించుకుంటూ వాళ్ళు అన్యాయంగా అక్రమంగా వాళ్ళని దారిదోపిడీ చేస్తూ కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ములు కాస్తున్న అధికారులను కూడా ఈ భాగస్వామ్యమైనందుకు వారిని తక్షణమే నిమ్మద్దారు అంటారు. ఇప్పటికీ కూడా మేము ఏ కాలేజీలో బి నోటిఫికేషన్ రాలేదు, బి కేటగిరీ నోటిఫికేషన్ రాలేదు, అడ్మిషన్ ప్రక్రియ జరగట్లే అంటున్నారు. ఇక్కడ జరిగేది మరి ఏందని అడుగుతున్నాను. నిమ్మద్దారి గారు ఎప్పుడు అడిగినా, ఏ రిప్రజెంటేషన్ ఇచ్చినా ఎక్కడ జరుగుతుంది, దానికి ప్రాపర్ ఎవిడెన్స్ తీసుకొని రండి అని అంటున్నారు. మరి దీన్ని ఏమంటారు? ఇది ఎవిడెన్స్ కాదా? 200 మంది విద్యార్థులు రోడ్డు మీద పడ్డారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి బీమార్వి స్టూడెంట్స్ ఫెడరేషన్ తరఫున నేను ప్రశ్నిస్తున్నాను. ఈ 200 మంది విద్యార్థులు ఎవరిది బాధ్యత? ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యేది బాధ్యతనా, లేదంటే హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ లింబాద్రి గారి బాధ్యతనా? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? వీరు రోడ్డున పడ్డ విద్యార్థులకి ఎవరు చేదోడు వాదోడు నిలుస్తారు? గతంలో శ్రీనిధి, గురునానక్ యూనివర్సిటీలు కూడా చేసిన ప్రభుత్వం సరైన రీతిలో రెస్పాండ్ కాకపోవడం వల్ల ఈ విధమైన మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తక్షణమే ఈ విద్యార్థుల ఈ యాజమాన్యాల పైన కఠిన చర్యలు తీసుకొని తక్షణమే ఈ గుర్తింపు రద్దు చేసి ప్రభుత్వమే ఎమ్మెల్యేఆర్టీ కాలేజీ, ఐఏఆర్ఈ కాలేజీలని తక్షణమే టేక్ ఓవర్ చేసి ఈ బాధితులకి, ఈ విద్యార్థి తల్లిదండ్రులకి బాసట నిలవాలని బీమార్వి స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరఫున, వివిధ విద్యార్థి సంఘాల తరఫున నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ చిన్న అవకాశం ఇచ్చిన మూర్ధన్న గారికి ఉద్యమాభివందనాలు.